అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనగా 2వ తారీఖు 6వ నెల 2026 రాత్రి 9 గంటల దగ్గర నుంచి డిజిటల్ సేవా పోర్టల్ నందు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. దీని ద్వారాగా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క సీఎస్‌సి ఐడీ మరియు పాస్వర్డ్‌తో పాటుగా టూ వే వెరిఫికేషన్ మనకి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఖచ్చితంగా మనం చేస్తేనే మనకి లాగిన్ అవుతుంది. ఈ లాగిన్ అయ్యేటప్పుడు మీరు 3 టైప్ ఆఫ్ అథెంటికేషన్స్‌లో మీరు ఏదో ఒకటి అథెంటికేషన్ చేసినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఈ 3 టైప్ ఆఫ్ అథెంటికేషన్‌లో మీరు ఏ ఒక్క ఫ్యాక్టర్‌లో గనక మీరు వెరిఫై చేయనట్లయితే మీరు లాగిన్ అనేది అవ్వలేరు. మీరు ఏ విధంగా చేసుకోవచ్చు, మనకి ఆధార్ ఓటీపీ బేస్డ్ మీరు లాగిన్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఆధార్ ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మీరు లాగిన్ అనేది చేయొచ్చు. అదేవిధంగా మనకి డిజిటల్ సేవ నందు మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చున్నారో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా కూడా మీరు లాగిన్ అనేది చేయొచ్చు. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం లాగిన్ అవ్వాలి. అయితే మనకి ఈ అప్డేట్ జరిగిన కాడి నుంచి ఒక కొత్త ఇష్యూ అనేది మనకిక్కడ కనిపిస్తా ఉంటుంది. సో, ఆ ఇష్యూ ఏందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, లాగిన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఈ విధమైనటి ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే డియర్ సయ్యద్ సైదావాలి యువర్ పాన్ ఈస్ నాట్ వెరిఫైడ్. టు అప్డేట్ యువర్ పాన్ డీటెయిల్స్ కైండ్లీ లాగిన్ ఆన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆర్ క్లిక్ హియర్ అని చెప్పేసి మీకు కనిపిస్తా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మై అకౌంట్‌కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే. రిజిస్టర్.సిఎస్‌సి.జిఓ.ఇన్‌లో మనకి మై అకౌంట్ సెక్షన్‌కి వెళ్ళడం జరుగుతుంది. సో, నేనిప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు లాగిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఇష్యూ వస్తుందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకిక్కడ డిజిటల్ సేవ లాగిన్ ఉంది కదా! సో, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే దాని తర్వాత మీ యొక్క సీఎస్‌సి ఐడీ మరియు పాస్వర్డ్‌ని ఎంటర్ చేసేసుకొని మనం ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. సో, మనం రెగ్యులర్‌గా మనం ఏ విధంగా అయితే సీఎస్‌సి ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మనం లాగిన్ చేస్తాము. సో, ఆ లాగిన్ చేసేటప్పుడు ఏది విధమైనటువంటి ఎర్రర్ వస్తుందో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చనమాట. సో, ఇక్కడ మనం లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఎర్రర్ అనేది వస్తుందనమాట. సో, ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఒకసారి చూడండి మళ్ళీ. సో, లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ విధమైన ఎర్రర్ అనేది వస్తుందనమాట. సో, ఈ విధమైన ఎర్రర్ గనక మీకు గనక వస్తున్నట్లయితే మీరిక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది గదా! సో, ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసేసుకొని ఈ పాన్‌ని వెరిఫై చేయాలండి. ఓకే. పాన్ వెరిఫై చేయాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై అకౌంట్ సెక్షన్‌కొచ్చేస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క సీఎస్‌సి ఐడీని ఎంటర్ చేసేసేయండి. ఓకే. సో, సీఎస్‌సి ఐడీ ఎంటర్ చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిష్ ఈ రెండిట్లో ఏదో ఒక అథెంటికేషన్ ద్వారా మనం చేయాలి. సో, ఇక్కడ మన క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసుకొని డిక్లరేషన్ మీద టిక్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ రావడం జరుగుతుంది. మీ యొక్క ఫింగర్ ప్రింట్ డివైస్‌తో మీరిక్కడ మీ యొక్క అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో, ఇక్కడ మీరు టిక్ చేసేసుకొని మీరు ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని స్కానింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ నేను టిక్ చేసేసుకొని స్కానింగ్ అనేది కంప్లీట్ చేస్తా. ఓకే. సో, ఇది చేసిన తర్వాత మనకి స్కానింగ్ మీద క్యాప్చర్ చేయాలండి. సో, స్టార్ట్ క్యాప్చర్ ఉంది కదా ఇక్కడ. స్టార్ట్ క్యాప్చర్ మీద క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి క్యాప్చర్ కంప్లీట్ అయిన వెంటనే మనకి మై అకౌంట్ సెక్షన్‌కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా లాగిన్ అవుతుందండి. సో, లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ కేవైసీ ఇక్కడ చూడండి, కేవైసీ అప్డేట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తా ఎళ్తే ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తా ఉంటుంది చూడండి. బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర బ్యాంక్ అండ్ పాన్ ఓకేనా? సో, ఈ బ్యాంక్ అండ్ పాన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్‌తో పాటుగా మీ యొక్క పాన్‌ని వెరిఫై చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ క్లిక్ చేసేసుకొని సో, బ్యాంక్ డీటెయిల్స్‌తో పాటుగా పాన్ డీటెయిల్స్ కూడా మీరు అప్డేట్ చేయండి. ఇంతకుముందు మీకు అప్డేటెడ్ అయ్యి ఉన్నా సరే, ఈ ఇష్యూ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీరు అప్డేట్ చేయాలి. సో, కాబట్టి ఈ డీటెయిల్స్‌ని అక్కడ మీరు ఎంటర్ చేసేసుకొని దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ పాస్‌బుక్ గాని, చెక్ బుక్ గాని అప్‌లోడ్ చేసుకొని పాన్ నంబర్‌ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకొని లాగిన్ చేయాలి. ఓకే. సో, ఈ డీటెయిల్స్ మొత్తాన్ని నేను ఎంటర్ చేసేసి నేను వెరిఫై చేసి ఒకసారి లాగిన్ చేసి ట్రై చేస్తాను. ఓకే. సో, ఇక్కడున్న బ్యాంక్ డీటెయిల్స్ మొత్తాన్ని ఎంటర్ చేసి నేను బ్యాంక్ చెక్ బుక్ అప్‌లోడ్ చేసిన తర్వాత పాన్ నంబర్ ఎంటర్ చేసేసి నేను ఇక్కడ వెరిఫై చేశాను. సో, ఇక్కడ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకిక్కడ చూసినట్లయితే పాన్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి మీకిక్కడ 100% మ్యాచ్ అనేది వచ్చేసింది. సో, ఇక్కడ మనం అయిన తర్వాత ఇక్కడ మనం అప్డేట్ ఆప్షన్ ఉంది కదా! ఈ అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి అప్డేషన్ అనేది ఇక్కడ మీకు
అప్లోడ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. కానీ ఇప్పుడు మనం ఇది క్యూసీ వెరిఫికేషన్ అవ్వాలండి. సో, క్యూసీ వెరిఫికేషన్ అనేది సో, మనకి స్టేట్ ఆఫీస్‌లో చేస్తారు కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌గా మీ యొక్క డిస్ట్రిక్ట్ మేనేజర్‌కి పంపించినట్లయినా సరే, అది ఇమ్మీడియేట్‌గా మీకు కేవైసీ అనేది కంప్లీట్ చేపిస్తారనమాట. వన్స్ మీకు అక్కడ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ అప్డేట్ క్లియర్ అయిపోయిన తర్వాత మీ క్యూసీ క్లియర్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సో, క్యూసీ వన్స్ క్లియర్ అయిపోయినట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా మళ్ళీ డిజిటల్ సేవలోకెళ్ళి మీరు లాగిన్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మన అప్డేషన్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఒకసారి డిజిటల్ సేవలో లాగిన్ చేసి చూద్దాం. సో, ఇక్కడ చూడండి నేను వన్స్ మనకి యూజర్ ఐడీ పాస్వర్డ్ కొట్టగానే ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వచ్చేసింది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 3 టైప్ ఆఫ్ నేను చెప్పాను కదా! సో, ఆధార్ బయోమెట్రిక్‌తో పాటు చేయొచ్చు. ఆధార్ ఓటీపీతో చేయొచ్చు. అలాగే సీఎస్‌సికి ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌తో కూడా చేయొచ్చనమాట. సో, ఇక్కడ నేను మొబైల్ నంబరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన వెంటనే నా యొక్క మొబైల్‌కి సో, ఓటీపీ రావడం జరిగింది. సో, 6 డిజిట్ ఓటీపీ ఏదైతే ఉందో ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం డిజిటల్ సేవలో లాగిన్ అయిపోయిందనమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాసెస్‌లో అందరూ కంప్లీట్ చేసుకోండి. డెఫినెట్‌లీగా మీ యొక్క పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ట్రై చేసేసి సో, ఖచ్చితంగా మీ యొక్క ఇష్యూస్‌ని అనేది క్లియర్ చేసుకోవాల్సింది కోరుకుంటూ సో, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.